నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. సో ఈ వారంలో మరి లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏంటంటే యుద్ధం ఆగిపోయిందా, అలాగే హార్ముజ్ జలసంధి డెవలప్మెంట్స్ ఏంటి, అలాగే ఏంటంటే నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏంటంటే ప్రత్యేకంగా క్యాష్ అని ప్రత్యేకంగా ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. దాని మీద కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో తప్పనిసరిగా ఏంటంటే మా ఇన్వెస్టర్స్ ఏంటంటే మా ప్రేక్షకులు కూడా తప్పనిసరిగా ఈ మొత్తం వీడియోను చూడండి. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ప్యాక్డ్ రాబోతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ మరి లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, క్యాష్ అని చెప్పి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా ప్రత్యేకంగా పెట్టింది కదా సెబీ. సార్ దాని పొజిషన్ ఏంటి సార్, మొత్తం అంతా దాని మీద అసలు బ్రీఫ్ చెప్తారా సార్? చూద్దాం. క్లోజింగ్ ఆప్షన్ సెషన్. ఓకే, క్లోజింగ్ ఆప్షన్ సెషన్. ఇదివరకు వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ VWAP అట్లా తీసుకునేవాళ్ళు సార్. అంటే 3 to 330. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈక్విటీ వరకు 315 క్లోజ్ చేసి 3 to 315 వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ఈక్విటీకి పెట్టారు. ఏదైతే స్టాక్స్ ఈక్విటీ స్టాక్స్ ఫ్యూచర్స్ లో ఉంటాయి, ఫ్యూచర్ లో ఉన్న స్టాక్స్ ఈక్విటీలో ఉంటాయో వాటికి సపరేట్ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే వరల్డ్ మొత్తం కూడా ఈ వెయిటెడ్ యావరేజ్ మీద లేదు, అక్కడ మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పే ఇది అనమాట. ఓకే, సో మ్యానిపులేట్ చేయకుండా ఉండటానికి ఏదైనా లాస్ట్ లో మ్యానిపులేట్ చేస్తే అది ఇదవుతోంది. సో యావరేజ్ గా టోటల్ వాల్యూమ్ దాన్ని బట్టి తీసుకుంటారు కాబట్టి ఆ రోజుకి సో లాస్ట్ లో జరిగిన దానికి అంత ఎఫెక్ట్ పడదు. సో యావరేజ్ గా టోటల్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు చాలా కంట్రోల్ గా ఉంటుంది, మ్యానిపులేషన్ జరగదనే ఉద్దేశంతో ఈ కొత్త తీసుకొచ్చారు. కానీ క్లియర్ కట్ గా ముందు చెప్తే బాగుండేది. సడన్ వితౌట్ రైల్ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ 3rd ఆగస్ట్ 150 పాయింట్స్, తర్వాత 200 పాయింట్స్, అట్లా భయంకరం కదా. క్లోజింగ్ లాస్ట్ మినిట్ 200 పాయింట్స్ చెప్పండి. ఓకే సార్, అది తట్టుకోవడం కష్టం కదా మామూలుగా. సెన్సెక్స్ అయితే ఆగస్ట్ 3rd 315 కి క్లోజ్ అనుకుంటే ఎక్కడ తీసుకుంది 78,677. కానీ ఆఫ్టర్ క్యాష్ 78,639, 38 పాయింట్స్ మైనస్. ఆగస్ట్ 4th 78,324, 78,428, 104 పాయింట్స్ ప్లస్. ఆగస్ట్ 5th 78,501, 78,581, 80 పాయింట్స్ ప్లస్. ఆగస్ట్ 6th 78,785, 78,955, 170 పాయింట్స్ అప్. అంటే పొజిషన్ ఉంటే ఎగెనిస్ట్ పొజిషన్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, దారుణంగా అయిపోతారు కదా. అవునండి. అట్లానే మీకు ఎందుకంటే ఎవరైనా సరే ఇది మంచిదే, ఎందుకంటే మ్యానిపులేషన్ జరగకుండా ఉంటారు. నిఫ్టీ కూడా అంతండి, ఫస్ట్ రోజు 184 పాయింట్స్ ప్లస్, తర్వాత 150 పాయింట్స్, తర్వాత 55 పాయింట్స్, తర్వాత 8 పాయింట్స్ ఆగస్ట్ 6th. అంటే క్లోజింగ్ తర్వాత కూడా ఆ అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. ఓకే, 340 దాకా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ 3% తీసుకుంటారు. సో ఎవరైనా సరే పొజిషనల్ కాల్ ఉన్న వాళ్ళు 315 తర్వాత 350 వరకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో +% అంటే +3%, మాక్సిమం 3% ఉంటుంది, అంతకంటే ఉండదు. ఆ +3% ఉన్నది నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ 100 రూపాయలు అంటే నెక్స్ట్ రేపు దాని మీద 3% పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే, పొజిషన్ మైనస్ ఉంటే తగ్గే ఛాన్స్ ఉంటాయి. అంటే అమ్మలేం కాబట్టి అంటే 315 to 325 కూడా ఆర్డర్ పెట్టచ్చు అంటారు. మరి ఎంతవరకు అనేది చూడాలి. అంటే కన్ఫ్యూజ్ చేశారు మొత్తానికి. ఇక ఇదే ముందు చెప్పుంటే ఇది మ్యానిపులేషన్ జరుగుతుంది, చాలా మంది అన్యాయం అయిపోతారు, దీనికి కరెక్ట్ గా జనాని కోసమే జనరంజ కోసం చేసింది అనుకుంటే అలా చెప్తే బాగుండేది. విఫలంగా చాలా సడన్ తీసుకొచ్చేసరికి కొంచెం భయం వేసింది. ఇప్పటికీ క్లారిటీ లేదు. చేంజ్ అనేది జనాల సొమ్ముతో నడుస్తుంది, రైట్? బట్టి కొంచెం క్లారిటీ ఇస్తే బాగుండే అనిపించిందండి. ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తే ఇట్లా ఉంది, ఇట్లా చేస్తున్నాం ముందే ఇస్తే అందరూ జాగ్రత్త పడేవాళ్ళు. ఎందుకంటే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లో ఉన్న వాళ్ళు టైం పెరిగింది కానీ కొంచెం రిస్క్ కూడా పెరుగుతుంది. ఈక్విటీలో 315 1 minute లో ఈక్విటీ అనుకుంటే 200 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అంటే చాలా కష్టం కదా 3% అంటే. సో లాస్ట్ మినిట్ లో 200 పాయింట్స్ పెరిగింది ఫస్ట్ డే. ఎగెనిస్ట్ ఉన్న పరిస్థితి ఇబ్బంది కదా. అందుకనే ఎవరైనా సరే మీరు ఇంట్రాడే చేసే వాళ్ళు ఎవరైనా సరే 3 o'clock
3ంటికి క్లోజ్ చేసుకోండి. ఓకే, అది మీ సూచన. అదే ట్రెండింగ్ ఉంది మనకి ఎగెనిస్ట్ గా లేదు అనుకున్నప్పుడు F&Oలో 340 వరకు వెయిట్ చేయొచ్చు. ఇది మ్యానిపులేషన్ జరగకుండా ఉండడానికి చేసింది ఇది అని చెప్తున్నారు. ఇది మంచిదే, జనం కోసమే చేసేదన్నారు. ఇది ఫెంటాస్టిక్ నిజంగా. ఎందుకంటే మనకి ఇప్పుడు చెప్పకుండా చేశారనే ఇది తప్ప ఆల్రెడీ మేము ఇట్లా చేస్తున్నాం, ఇట్లా ఉంది, జనాలు అందరూ ఎవరైనా ఇబ్బంది పడకుండా ఉంటారు, మోసపోకుండా ఉంటారు, అన్యాయంగా ఇది పోర్ట్ఫోలియో అదే క్యాపిటల్ పోగొట్టుకోకుండా ఉంటారు అనేది మంచిదే కదా అది. అవునండి. సో అది మెయిన్ అండి. మొత్తానికి కన్ఫ్యూజ్ స్టేట్ లోనే ఉంది. ఇంకా మళ్ళీ రేపు మండే నుంచి ఎలా అవుతుంది, ఇంకా అది అడ్జస్ట్మెంట్స్, టెక్నికల్ స్నాగ్ అన్నారు, ఎర్రర్ అన్నారు, దాన్ని ఎట్లా చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు 315 అయిపోయిన తర్వాత మనకి 330 దాకా ఇదివరకు అన్ని ఒకేసారి క్లోజ్ అయిపోయాయి కదా, మన మైండ్ సెట్ అదే ఉంటుంది. ఇప్పుడు 315 ఇది కొంచెం, ఎందుకంటే వరల్డ్ మొత్తం కూడా వెయిటెడ్ యావరేజ్ కాకుండా ఇట్లా క్లోజింగ్ ఆప్షన్ సెషనే ఉంది. ఓకే సార్, ఓకే, అందువల్లే పెట్టారంటారా? కూడా చూశాను ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేశారని చూస్తే వరల్డ్ మార్కెట్స్ లో దాదాపుగా 49 ఇండెక్సెస్ లో ఎక్కువ పర్సెంటేజ్ కూడా వాల్యూమ్ వెయిటెడ్ చూసుకోకుండా ఇది క్లోజింగ్ ఆప్షన్ సెషన్ పెట్టారు. సో అందుకనే ఈక్విటీ తప్ప F&O పెట్టారు. అప్పుడు మంచిదే అనిపించింది, పర్వాలేదు, ఎక్కువ మంది డబ్బులు పోకుండా ఉంటాయి అనేది అనిపించినప్పుడు కొంచెం అమ్మాయి అనిపించిందండి. ఓకే, ఓకే. సో సార్, మరి ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తతో వెళ్ళాలి వారం నాడు కొద్దిగా అడ్జస్ట్ అయ్యే వరకు? అడ్జస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు జనరల్ గా పొజిషనల్ కాల్స్ కి ఏమి ఇబ్బంది లేదండి. ఫ్యూచర్స్ చేసేవాళ్ళు, ఆప్షన్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్యూచర్స్ ఆప్షన్ చేసేవాళ్ళు ఒక రకంగా నన్ను అడిగితే క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటే మంచిది. అంటే ఒకసారి అడగచ్చు, స్వింగ్ ట్రేడ్ లో పొజిషనల్ ఉన్నప్పుడు కష్టం కదా ఎమ్మటే, ఎందుకంటే నేను ఫ్యూచర్స్ లాంగ్ పెట్టుకున్నా అంటే ఉపయోగం ఉండదు. స్వింగ్ ట్రేడ్ లో F&O తీసుకోండి, అది బెస్ట్. ఎందుకంటే మూమెంటం స్టాక్స్ లో ఒక్కోసారి మార్కెట్ ట్రెండ్ బ్రహ్మాండంగా ఉంటే ఆ స్క్రిప్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయి అనుకో, పెరుగుతూనే ఉంటుంది, ఎక్కడ తగ్గదు, కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంటుంది. సో అట్లాంటిది అనుకోండి, డబ్బులు వరదలాగా వస్తాయి. సో మెయిన్ అంటే పోయేటప్పుడు కూడా అంతే ఉంటుందండి. అందుకనే ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు, మనసుకి నచ్చలేదు, అమ్మ ఇదేదో తేడా ఉంది అన్నప్పుడు ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు ఎగ్జిట్. చూద్దాములే అనుకున్నామంటే క్యాపిటల్ ఎరోజన్ అయిపోద్ది. ఓకే, ధైర్యం చేయాలి కరెక్ట్ గా కదా సార్, కరెక్ట్ గా. జనరల్ గా 5 o'clock క్లబ్ అంటారు కదా, మార్నింగ్ అలారం పెట్టుకుంటారు. 5 o'clock కి లేచి అమ్మ ఒక్క 10 నిమిషాలు అంటాం, మళ్ళీ లేసేదలికి 6:30 అవుద్ది, అవునా కదా? కరెక్ట్ అండి, అవునవును. జనరల్ హ్యూమన్ టెండెన్సీ. అందుకని ఆ ఒక్క సెకండ్ లేసామనుకోండి, ఎవ్రీవన్ విల్ బి యాక్టివ్, సూపర్ యాక్టివ్. అసలు ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ, లైఫ్ లో కానీ, హెల్త్ లో కానీ ముందుంటారు. కరెక్ట్, వెరీ మచ్, అవును. అదే లాస్ట్ వీక్ చూస్తే మార్కెట్ కి మొత్తానికి మనం ట్రెండింగ్ 25,000 వస్తుంది అనుకున్నాం కానీ 25,000 దాకా రాలేదు. 24,774, దాదాపుగా 800 అనుకోండి. 800 వచ్చింది, ఇంకా 200 పాయింట్లు. మేబీ నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్ మన 25,000 దాటొచ్చు. లాస్ట్ వీక్ మండే చూస్తే 391 పాయింట్స్, మంగళవారం మళ్ళీ కొంచెం తగ్గింది, 159 పాయింట్స్. మళ్ళీ ఏదోటి ఫ్లేర్ అప్ అయిందని వచ్చింది కదా న్యూస్, బాంబు వేస్తున్నారని అట్లా. సో ఎందుకంటే అదేమంటారు, లాస్ట్ మినిట్ లో ఆరిపోయే ముందు దీపానికి వెలుగెక్కువ మొత్తం ఆగిపోయేటప్పుడు ఇది కొంచెం కనపడింది అక్కడ. ఎట్టి పరిస్థితిలో, ఎందుకంటే ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ లేదు, ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ లేదు, ఆ ధైర్యము లేదు. సో అందుకనే తగ్గే ఛాన్స్ లేదు. ఓవరాల్ గా చూస్తే దాదాపుగా 190 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 482 పాయింట్స్, సెన్సెక్స్ 404 పాయింట్స్ పెరిగిందండి. ట్రెండింగ్ లోనే ఉంది. స్టిల్ మార్కెట్ ఇస్ ట్రెండింగ్, నో డౌట్. 25,000 అంటే మీకు 25,102 ఎప్పుడైతే క్రాస్ అయిందో, ద నెక్స్ట్ లెవెల్ 25,600 కనుక ఎప్పుడైతే క్రాస్ అయిందో ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూస్తాం. సో 25,600 దాకా మనం చూడాలి. ట్రెండింగ్ అప్పటి దాకా ఉంటుందా, లేదా 25,101, 102 దాకా వచ్చి రివర్స్ అవుతుందా మళ్ళీ అక్కడ చూడాలి. ఎందుకంటే మార్కెట్ విల్ నాట్ బి లీనియర్, జిగ్స్ విల్ బి దేర్, రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్ ఉంటాయి, కానీ లాంగ్ పాజిటివ్ ట్రెండింగ్ ఏ ఉంది. సో భయపడాల్సిన పని లేదు. మనం 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డామండి భయంకరంగా. కానీ ఎక్కడ చూడండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్, బ్రాడర్ మార్కెట్ జూమింగ్ లైక్ ఎనీథింగ్, బాగా పెరుగుతున్నాయి. ఎప్పుడో పెట్టిన పొజిషనల్ కాల్స్ ఇప్పుడు క్లిక్ అవుతున్నాయి.
ఓకే. వెయిట్ చేసిన అన్ని ప్రాఫిట్ లోకి వస్తున్నాయి. ఓకే. సో వీఆర్ బుకింగ్ ద ప్రాఫిట్స్. అవును. జోష్ వస్తుంది, ఎందుకంటే ఎక్కువ మంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో పెడతారు కాబట్టి అలాంటి స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. సో ఆల్ టైమ్ హై రెండు. సో డెఫినెట్ గా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో బ్రాడర్ మార్కెట్ చూసేదరికి ఇప్పుడు మార్కెట్ పెరిగినప్పుడే, ఇప్పుడు మేజర్ చూసుకోండి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, రిలయన్స్ ఈ పడ్డది అనుకోండి 30% షేర్, దాని ఎలిమెంట్ పడిపోద్ది. సో ఎవరైనా సరే ఇది కాకుండా గమనించండి, మేజర్ లార్జ్ క్యాప్ వద్దు, నిఫ్టీ 50 వద్దు, నెక్స్ట్ నిఫ్టీ 50 జూమింగ్ లైక్ ఎనీథింగ్, అది ఆల్ టైమ్ హై లో ఉందండి. నెక్స్ట్ నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్ చూడండి, ఇట్స్ ఫ్యాంటాస్టిక్, ఆల్ టైమ్ హై లో ఉంది, ఇంకా పెరిగే ఛాన్స్ లే ఉన్నాయి, బ్రేక్అవుట్ అవడానికి, ఇంకా బ్రేక్అవుట్ మొమెంటం లో ఉంది, ఇంకా పెరగడానికి ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు డేటా సెంటర్ తీసుకోండి, డేటా సెంటర్ సప్లై చేసే ఎవరైతే ఏమేమి సప్లై చేస్తారో ఆ కంపెనీస్ అన్ని జూమ్ అవుతాయి. సో ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా సోలార్ గానీ, డేటా సెంటర్ గానీ, ఈవీస్ గానీ, ఇలాంటి ఈవీస్ ఎగ్జాంపుల్ ఈవీ తీసుకోండి, ఈవీకి ఛార్జింగ్ పాయింట్స్ కానీ లేకపోతే పార్ట్స్, బ్యాటరీ సప్లై చేసేవాళ్ళు, అట్లా ఎవరైతే ఉన్నారో అనుబంధ విభాగాలు, అలాంటివన్నీ నెక్స్ట్ 50 లో ఉన్నాయి. నిఫ్టీ నెక్స్ట్ 50 లో. సో ఆ స్టాక్స్ అన్ని జూమ్ అవుతున్నాయి, అది గమనించండి అందరూ. ఎందుకంటే లార్జ్ క్యాప్ లో వస్తే తక్కువ వస్తాయి. సో ఇవి మల్టీ బ్యాగర్స్, ఒక రకంగా చూస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది గమనించండి ఎట్టి పరిస్థితుల్లో. నిఫ్టీ 50 కాకుండా నెక్స్ట్ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 లో స్టాక్స్ అన్ని జూమ్ అవుతున్నాయి, ఇంకా పెరగడానికి టేక్ ఆఫ్ లో మూడ్ లో ఉన్నాయి. సో రెడీ టు టేక్ ఆఫ్. సో ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్ దట్ స్టాక్స్. దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోండి. ఏవైతే బ్రేక్అవుట్ అవుతున్నాయో మూమెంటం ఉన్న స్టాక్స్ లో దే విల్ గివ్ గుడ్ అండ్ డీసెంట్ రిటర్న్స్. ఓకే, రైట్ రైట్ రైట్. సార్ మరి ఏంటి, ఇంకా వార్ ఇంకా ఆగిపోయినట్టేనా? ఇంకా అలాగంటే ఉధృతి లేదని చెప్తున్నారు మీరు, ఇంకా దాని మీద చూడండి, ఇప్పుడు లోపల ఈగో ఉంటుంది, నా మాట పోయింది, నా మాట పోయింది, కత్తి కింద పడిపోయింది అనుకుంటున్నాడు. ఒక రకంగా చూడండి, యుక్రెయిన్ రష్యా వారికి స్టిల్ యూరోపియన్ ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంది. ఓ పక్కన మనతో ఎఫ్టీ అగ్రిమెంట్ చేసుకున్నారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిసెంబర్ ని స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అన్ని జరుగుతున్నాయి, అక్కడ వార్ ఆగిపోవాలి. అంటే ఇదంతా కారణం ఓవరాల్ గా చూస్తే క్రూడ్ ని మామూలుగా ఉంటే ఎవరు తక్కువ రేట్లో అమ్మాల్సి వస్తుంది, ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కువ రేట్లో అమ్ముకోవచ్చు అనేది మైండ్ సెట్ లో పడింది వాళ్ళకి, రష్యాకి గానీ యుఎస్ గానీ. సో అది క్రూడ్ మరి ఇప్పుడు 82.83 అనుకోండి, మళ్ళీ 77, 78 నుంచి మళ్ళీ 83 అయింది. కానీ మార్కెట్ పట్టించుకోవట్లేదు క్రూడ్ ని. సో లాస్ట్ వీక్ చూస్తే ప్లస్ లో ఉంది. ఎందుకు అంటే Q1 ఇస్ డామినేటింగ్ ద క్రూడ్. ఇది ఎట్లాగూ తగ్గుద్ది, ఈయన ఒక రోజు ఒకటి చెప్తాడు, ఇంకో రోజు ఇంకోటి చెప్తాడు, ఇదేం పెద్ద నిలకడగా పోదు, సో పెరగతనే ఉండదు, సో తగ్గుద్ది, డెఫినెట్ గా తగ్గుద్ది అనే కాన్ఫిడెన్స్ ఇది వచ్చినట్టుంది. అందుకనే దాన్ని నెగ్లెక్ట్ చేశారు, తీసుకోవట్లేదు, నెగిటివ్ ని తీసుకోవట్లేదు, క్రూడ్ పెరిగిందన్న ఇది తీసుకోవట్లేదు. దట్స్ వాట్, అందుకనే మార్కెట్ ఇది అవుతుంది. సో Q1 ఎప్పుడైతే ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవి కూడా వచ్చే ఎక్స్పెక్టేషన్ కంటే బాగానే ఉండొచ్చు. మేబీ ఇప్పుడు 75%, 76% అబౌవ్ ఉంది. ఏది రిటర్న్స్ 76% బాగా ఇచ్చినాయి. సో ఇంకా వచ్చేది ఇంకో 10% వస్తే ఇంక బ్రహ్మాండం. 2024 కంటే దాన్ని క్రాస్ అయ్యామనుకోవచ్చు. సో మార్కెట్ ఇస్ జూమింగ్, రెడీ టు టేక్ ఆఫ్. మంచి స్టాక్స్ పెరుగుతున్నాయి. సో ఎవరైనా సరే ఆల్రెడీ 2 ఏళ్ల నుంచి ఇబ్బంది పడ్డ వాళ్ళు తొందరపడి అమ్మద్దు, దయచేసి కొంచెం ఆగండి. ట్రెండింగ్ లో ఉన్నది, ఎందుకంటే ఎర్నింగ్స్ బాగుంటే ప్రైస్ బాగుంటాయి, ఎర్నింగ్స్ బాగాలేదంటే ప్రైస్ డౌన్ అవుతాయి. సో ఎర్నింగ్స్ ఆర్ గివింగ్ గుడ్, ఎర్నింగ్స్ ఆర్ కమింగ్, సో ప్రైసెస్ విల్ గో అప్. సో వెయిట్ ఫర్ టు గో అప్. వెళ్ళేదాకా ఆగండి, కొంచెం ఇంకా రీచ్ ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయాలో అంత మార్కెట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. 2 ఏళ్ళు కష్టపడ్డాం, 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం. సో ఇప్పుడు మనం ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. సో లెట్ us వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, వెయిట్ అండ్ వాచ్ ప్లీజ్, దట్స్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే తొందరగా అమ్మటం అంటే తర్వాత పెరిగింది అనుకుంటా, 2 ఏళ్ళు పెట్టి బాధ వచ్చేస్తుంది, 50% వచ్చిందంటే చాలా బాధ వస్తుంది. అది మెయిన్.
సార్ మరి ఏంటి సార్ ఈ హార్మూజ్ జలసంధి దాని మీద కూడా కొంత వివాదం నడుస్తుంది, అది ఏమైనా ఇంపాక్ట్ ఇస్తుందా మన మార్కెట్స్కి ఎట్లా అసలు? సో చిన్నగా కొన్ని కంట్రీస్ కి వదులుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒమన్ తో కలిపి కొన్ని కంట్రీస్ తో కలిపి సార్ వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేద్దామని చూస్తున్నారు. అందుకే క్రూడ్ పెరిగిందండి. క్రూడ్ అందుకనే పెరిగింది ఒక రకంగా. వార్ ఫ్లేర్ అప్ కాలేదు కదా, క్రూడ్ ఎందుకు పెరిగింది ఇప్పుడు? అవును అవును, కేవలం దీనివల్లే. ఓకే, మ్యానిపులేషన్ అలా చేయడం వల్ల అలా చేయడం దాంతో. అంటే ఇప్పుడు 2 లక్షల $2 అంటే 20 లక్షలు. అబ్బా, ఒక షిప్ కి 20 లక్షలు కట్టాలి, 20 లక్షల రూపాయలు కట్టాలంటే మరి క్రూడ్ పెరిగిపోద్దిగా. డెఫినెట్ గా క్రూడ్ మీద వస్తుంది కదా సార్, అది తీసుకోవాలి కదా. మన ఎట్లాగో మన షిప్ అటు నుంచి వస్తే, అందుకనే మన ఇండియా ఏం చేస్తుందంటే హార్మూజ్ నుంచి కాకుండా వేరే దారులు ట్రై చేస్తోంది. వేరే దాని నుంచి బాబల్ మండేప్ నుంచి కానీ కొంచెం వేరే రూట్లు ఉంటాయి కదా, బాబల్ మండే యూరోపియన్ అటు సైడ్ వెళ్తాయి. సో మనకి వచ్చేది కొంచెం దూరం ఎక్కువైనా కొంచెం చార్జెస్ తక్కువ, కొంచెం చూసుకొని చార్జెస్ కొంచెం పెరుగుతాయి. సో దీనికంటే అది బెస్ట్ అనే ఉద్దేశంతో కొంచెం ఆలోచిస్తుంది గవర్నమెంట్ వేరే రూట్లు కూడా. ఎందుకంటే 2 లక్షలు కట్టాలంటే మన క్రూడ్ మీద ఎఫెక్ట్ పడుద్ది, మన దాన్ని బట్టి అంటే కరెంట్ అకౌంట్ మీద ఇది పడుద్ది, కొనుక్కున్న పెద్ద తేడా తెలియదు. దట్స్ రైట్. అది అందుకని అదంతా జరుగుతోంది. అది నిజంగా ఒక రకంగా ఇంటర్నేషనల్ వాటర్స్ వాళ్ళు ఎవరిని కలెక్ట్ చేసుకోవడానికి ఎంత రైట్స్ ఉంటాయి వాళ్ళకి, అందరికి వరల్డ్ మొత్తం కూడా రైట్స్ ఉంటాయి. ఒక చోక్ పాయింట్ తీసుకొని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు ఒక రకంగా. సో ఇట్స్ నాట్ కరెక్ట్. అది కోర్టులో నిలబడదు, 80% నిలబడదు. కాకపోతే ఇన్స్టెంట్ గా కొన్నాళ్ళు కలెక్ట్ చేస్తారు కదా, ఆ కలెక్ట్ చేసి కొంచెం ఇన్స్టెంట్ గా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రెసిడెంట్ ది మనం ఎట్లా చూసి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం జనవరి నుంచి, సేమ్ థింగ్ హ్యాపెన్స్ దేర్. అక్కడ కూడా అదే జరగచ్చు కదా, కోర్టు ఇచ్చేదాకా అది కలెక్ట్ చేశారనుకోండి, ఆ పెయిన్ మీద ఉంటుందిగా. ఉంటుంది. అవును. అది అండి సార్. మరి నెక్స్ట్ వీక్ మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ట్రెండింగ్ లో ఉంది అనుకున్నాం, 100% ట్రెండింగ్ లో ఉంది అనుకున్నాం. ఫస్ట్ వరల్డ్ మార్కెట్ చూస్తే వరల్డ్ మార్కెట్ పాజిటివ్ లో ఉందండి. అన్ని యూరోపియన్ మార్కెట్స్ కానీ యుఎస్ కానీ అన్ని పాజిటివ్ లో ఉన్నాయి. ఈవెన్ హ్యాంగ్సింగ్ కూడా చూడండి, అవేమో డౌన్ నుంచి దాదాపుగా 80%. యుఎస్ మార్కెట్స్ అయితే నాస్డాక్ 80%, డౌ 48%, S&P 60% పెరిగింది. మనం ఎంత పెరిగామండి, డౌన్ నుంచి 21,746 వచ్చినప్పుడు అక్కడి నుంచి పెరిగింది 13% పెరిగాం. సో ఇంకా ఆల్ టైమ్ హైకి 6.7% దూరంలో ఉన్నాం. ఇంకా దే ఆర్ వెరీ ఫార్ అవే. వాళ్ళు ఇంకా చాలా ముందున్నారు, మనం ఇంకా లోలో ఉన్నాం. ఈవెన్ జపాన్ కూడా 10% ఇదిగా ఉంది. మన చైనా 22%, మన 6%. చైనా ఆల్రెడీ ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతోంది. ఇన్ఫ్రా పెట్టారు భయంకరంగా, ఇన్ఫ్రా యూసేజ్ కూడా తక్కువ అవుతుంది అక్కడ. మెట్రో గానీ కొన్ని ఏరియాలో అసలు మెట్రో వాడట్లేదు. సో దాని వల్ల ఓవర్ హెడ్స్ పెరిగిపోతున్నాయి వాళ్ళకి. అది బయట ప్రపంచానికి తెలియనివ్వరు కదా, అక్కడ ఏం తెలియనివ్వరు. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. కోస్పియన్ మార్కెట్ చూస్తే 304%, ఇంకా కొంచెం తగ్గినా ఇంకా ప్లస్ లోనే ఉంది. యూరోపియన్ మార్కెట్ చూస్తే మీకు 30-40% పెరిగినాయి యూరోపియన్ మార్కెట్స్ కూడా. ఇది డౌన్ నుంచి 10% హైలో ఉన్నాయి. మన మార్కెట్ 6% లో ఉంది. సో ఇప్పుడు 6% కాదు, ఇక్కడి నుంచి మార్కెట్ 30% ఇప్పుడున్న మార్కెట్ కి ఇప్పుడు ఎంత ఉందండి మనకి? 24,570. దీని మీద 30% వేయండి. ఓకే. సో నెక్స్ట్ 1.5 year లో ఇట్ హ్యాస్ టు రీచ్ హైయే కాదు, ఆల్ టైమ్ హైయే కాదు, ఫ్రెష్ ఆల్ టైమ్ హై హాస్ టు కమ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన 2024 తర్వాత 26,277 ఫ్రెష్ ఆల్ టైమ్ హై. మళ్ళీ తర్వాత 2025 లో 20 ఎండింగ్ అనుకుంటా, మేబీ 26,377 వచ్చింది ఫ్రెష్ ఆల్ టైమ్ హై. కానీ నిలబడలేదు, ఎక్కువసేపు లేదు, దడేలు పడిపోయింది. మళ్ళీ 26,377 అనుకుంటా. అది మనకి ఆల్ టైమ్ హై రావాలి. ఆల్ టైమ్ హై దానికంటే ఇంకా పెరగాలి కాబట్టి 30% ఇక్కడ నుంచి చేసుకుంటే మీకు డెఫినెట్ గా మంచి బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. సో డెఫినెట్ గా ఎవరు కూడా అంత ఇదిగా మంచి స్టాక్స్, పెరిగే స్టాక్స్, మొమెంటం ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరైనా సరే ఫస్ట్ స్టడీ చేయండి. నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ తీయండి బయటికి. ఎవరైనా దాంట్లో ఉన్న లిస్ట్ తీయండి. ఎవరికైనా సరే డబ్బులు రాకపోతే అప్పుడు అడగండి.
మంచి డబ్బులు వస్తాయి దాంట్లో నెక్స్ట్ 50లో. అందుకే నేను డైరెక్ట్ గా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు స్టాక్స్. ఓకే, డెఫినెట్ గా ఎవరైనా సరే ఇండివిజువల్ గా స్టడీ చేయండి. ఎవరు అవసరం లేదు, మనకి సెబీ అవసరం లేదు, ఎన్ఎస్సీ ఎవరు అవసరం లేదు, ప్రభు అవసరం లేదు. మీకు నెక్స్ట్ 50లో తీసుకొని ఆ 50లో ఉన్న స్టాక్స్ ప్రింట్అవుట్ తీసుకొని ఏమేమి ఉన్నాయి, ఆ స్టాక్స్ ఏంటి, ఆ కదలికలు ఏంటి, ఈ మధ్య కదలికలు ఎలా ఉన్నాయి, పెరిగినాయా తగ్గినాయా, ఎలా ఉంది, మూమెంటం ఎలా ఉంది, స్టడీ చేస్తే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయండి. వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళు కొంటే మనకి వీకెండ్ కాకుండా మామూలు ప్రోగ్రామ్ లో కాల్స్ తీసుకుంటాం కాబట్టి ఆ కాల్స్ లో కూడా డెఫినెట్ గా మేము మీరు చెప్పినందుకు మంచి డబ్బులు వచ్చినాయి అని చెప్పే అవకాశం కూడా ఉందండి. గుడ్ గుడ్. మనకు చెప్తూ ఉంటారు కూడా అప్పుడప్పుడు కదండి, చెప్తూ ఉంటారు కూడా. నల్గొండ నుంచి కూడా ఒక ఆయన మధ్యకాలంలో చెప్తుండే మన కోసం అని చెప్పి. 24,570 ఉంది సార్. ఇప్పుడు 24,570 అప్ ట్రెండ్ ఉంది కాబట్టి 24,800 తీసుకుంటే 24,800 ఎప్పుడైతే క్రాస్ అయిందో మీకు 25,102 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మండే కనుక 24,800 ఎబో క్లోజ్ అయిందా, మనం ఈ కమింగ్ వీక్ 25,102 80% లో చూస్తాం. ఓకే, రైట్. 24,400 కట్ కాకూడదు, కట్ కాకూడదు అంటే 170 పాయింట్స్ ఉంది. 400 కట్ కాకూడదు. కట్ అయిందంటే కొంచెం కిందకి రావచ్చు. ఎందుకంటే ఇక మరి ఇంకా ఏదైనా నెగిటివ్ వచ్చి ఆ ఫ్లేర్ అప్ కానీ కొత్త న్యూస్ నెగిటివ్ కానీ ఇట్లాంటిది ఏదైనా వస్తే మనం చెప్పలేం కదా. ఎనీథింగ్ కెన్ కమ్, అవును అవును. సో అది మనం చెప్పలేము. కానీ వస్తే 24,400 కట్ అయిందంటే నెగిటివ్ న్యూస్ ఉన్నట్టే లెక్క. ఓకే, సో నెగిటివ్ న్యూస్ లేదు, జూమింగ్ లో ఉంది, కొంచెం పెరగడానికి ఉంది, పాజిటివ్ ఉంది. Q1 ఇంకా రిజల్ట్స్ కూడా ఇంకా బాగా వస్తున్నాయి. Q1 డామినేట్ చేస్తుంది. క్రూడ్ ఇంకా 85 అయినా పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు అనుకున్నప్పుడు లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. 25,000 అన్నాడు. అంటే నెక్స్ట్ వీక్ 80% 25,000 వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. ఎందుకంటే ఇంకా 25,102 తీసుకోవచ్చు మనం అనుకున్న లెవెల్. ఆ లెవెల్ దాటిందంటే నెక్స్ట్ లెవెల్ ఎక్కడ అనుకున్నాము 25,600. మరి బ్యాంక్ నిఫ్టీ సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ మంచి జూమ్ లో ఉంది. మీకు ఎక్కడ క్లోజ్ అయింది? 57,746 దగ్గర క్లోజ్ అయింది. 57,746. ఓకే, 746. మీకు 57 అంటే డౌన్ సైడ్ ఏదన్నా కావాలంటే 57,300 కట్ అయితే కొంచెం నెగిటివ్. అక్కడ నెగిటివ్ ఏమనుకున్నామో నిఫ్టీ అక్కడ కట్ అయిందంటే 24,400 కట్ అయిందంటే ఇక్కడ 57,300 కట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏది నెగిటివ్ ఉంటే లేదు అంటే అక్కడ 24,800 క్రాస్ అవుతుందంటే ఇక్కడ 58,100 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక 58,800 దాకా రావచ్చు. 58,800 అంటే మనం అనుకున్న లెవెల్ ఇంకా రాలేదు. నేను అనుకున్నది ఏంటి, మీకు 59,600 ఫస్ట్ లెవెల్, ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 61,600 సెకండ్ రెసిస్టెన్స్, తర్వాత థర్డ్ రెసిస్టెన్స్ 63,500. ఈ మూడు చూస్తాం. మార్కెట్ గనక ముందు పెరుగుతుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్ ముందుంటాయి. ఈసారి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విపరీతంగా ఇచ్చే ఛాన్స్ ఉంది, అవుట్పుట్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఇంట్రెస్ట్ అంటే మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ మరి చెప్పండి. సో మరి నిజమేంటంటే మీరు చెప్పినట్టు నిఫ్టీ 50లో అన్నీ ఉన్నాయి చూసుకోవాలని మీరు అంటూ ఉన్నారు కదా. సో సార్ మరి దీనికోసం సార్ సరైన గైడెన్స్ అంటే మీరు ఏమైనా ఒక ఆన్లైన్ అలా క్లాసెస్ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? మొన్న కూడా ఒకళ్ళు అడిగారు మనని అలాంటి వాటి కోసమని. అట్లాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి సార్? సార్ నేను ఆన్లైన్ అంటే ఇప్పుడు మనకేంటంటే నాట్ ఓన్లీ నిఫ్టీ 50 అని కాదు, జనరల్ గా మూమెంటమ్ స్టాక్స్ ఎలా చూసుకోవాలి, సో ఎక్కడ కొనాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ సపోర్ట్స్ లెవెల్స్ ఉన్నాయి అంటే మేజర్. ఎందుకంటే మనకి డీప్ అవసరం లేదు, మనం పెట్టే డబ్బులకి ఎంత అవసరమో అంత వరకు చూసుకుంటే చాలు అనేది అనిపించింది. నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఆ డిజైన్ వల్ల సో హూ ఆర్ జాయిన్ వాళ్ళందరికీ మంచి ఫోన్ చేసి నాకు ఇస్తుంటే ఆ సంతోషం వేరు కదండి. మాకు డబ్బులు వచ్చినాయి అని చెబుతుంటే బ్రహ్మాండం కదా. అంతకంటే ఏం సార్ 1000 కోట్లు ఉన్నట్లు లెక్క. అంతే కదండి వాళ్ళ హ్యాపీనెస్. అట్లా అనిపిస్తోంది. సో డెఫినెట్ గా వాళ్ళు, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ వరకు అట్లా డిజైన్ చేసి పెట్టుకున్నాను. ఎవరైనా కొత్త బ్యాచ్ కూడా అతి తొందరలోనే స్టార్ట్ చేస్తాను. ఈ మంత్ లో నెక్స్ట్ వీక్ ఆ పై వీక్ స్టార్ట్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి నా నెంబర్ కాల్ చేస్తే డెఫినెట్ గా మీకు ఇంకా ఫుల్ గైడెన్స్ ఇస్తాను. 9177575733 9177575733 నేర్చుకొని దాని మీద ప్రాక్టీస్ చేయాలి, లేదా నేను చెప్పింది చూస్తూ ఉండాలి. అది అబ్జర్వ్ చేసినా చాలు, యూ విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. ముందు కోర్స్ తీసుకు ముందు తర్వాత చూస్తే మీకే తెలిసిపోద్ది ఆ డిఫరెన్స్. 100% నాలాంటి వాళ్ళని యాడ్ చేసుకున్నప్పుడు యూ షుడ్ గెట్, ఎవ్రీవన్ షుడ్ గెట్ మోర్ ప్రాఫిట్స్. ముందు వచ్చే దానికంటే ఎక్కువ రావాలి.
ఓకే. అదే కదా డిఫరెన్స్. మరి అంతే కదండి, అదే కదా కావాల్సింది. అవును. ఎఫర్ట్స్ చేస్తే కరెక్టే. అయితే దీనికోసం కొంచెం చదవడం కూడా చదవాలేమో, కొద్దిగా నాలెడ్జ్ కూడా పెంచుకుంటూ ఉండాలేమో. అంటే అంటే ఇప్పుడు క్లాసులు ఉంటే అది వింటే చాలండి. కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ ని మనం ఇంప్లిమెంట్ పలానా చోట ఇది వచ్చింది, ఓకే 10 days ఈఎంఐ, 20 days ఈఎంఐ, 40 days ఈఎంఐ, దేని ఎక్కడ వాడాలి, సో ఎక్కడ మనం ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ అది పాయింట్స్ ఉంటే మీకు అది వచ్చినప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది. ఎస్ ఐ హావ్ టు ఎగ్జిట్ ఇయర్, ఇది కట్ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్, ఇది క్రాస్ అయింది కాబట్టి ఐ హావ్ టు బై, ఇక్కడ బై చేయాలి, ఇది బై చేసే టైము. సో అక్కడ కొనుక్కొని అమ్మే ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు అనుకోండి, కొంతమంది అమ్ముతారు కదా, అప్పుడు అమ్మకుండా ఉంటారు. ఇక్కడ కొనే టైం అన్నప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఇంకా క్వశ్చన్ ఉంది కాబట్టి, ఇంకా పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఏముందంటే డెఫినెట్లీ విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్. ఓకే సార్. అంటే ఒకసారి టెంప్ట్ అవుతూ ఉంటాం కదా, ఇంకా వస్తాయి డబ్బులని, అట్లా ఉండదా? దానికి ఏమైనా మన థ్రెడ్ బేర్ ఇలాగా? సార్ అది అందుకే నేను చెప్పేది, దానికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆ స్క్రిప్ట్ లో ఎంత వరకు ఉండొచ్చు, ఏ రేంజ్ వరకు ఉండొచ్చు, ఎప్పుడు ఎగ్జిట్ కావాలనేది పర్ఫెక్ట్ పాయింట్ లో ఎగ్జిట్ అవుతారు. అంటే ఆల్రెడీ ఉన్నదానికంటే పైన ఎగ్జిట్ అయినప్పుడు డెఫినెట్లీ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ ఏంటంటే 100 లో కొంటాం, 90 వెయిటింగ్, 80 వెయిటింగ్, 70 వెయిటింగ్, అదే 120, 130 రాగానే ఇక చేతులు ఊరుకో, అంతే 30% వచ్చింది తీసేద్దాం అనిపిస్తుంది. అవునా కదా? అవును. అందుకనే అదే అడిగాను. ఎక్కడ తీయాలో తెలుస్తుంది, అదే కరెక్ట్ గా అదే కావాలి, ఆ టెంప్టేషన్ చేసుకోగలగాలి. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఎక్కడ తగ్గాలో తెలిసినట్టు ఎక్కడ తీయాలో తెలిసినప్పుడు ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయని నా లెక్క. కరెక్ట్ సార్. ఒక హాఫ్ మినిట్ లో సార్ బంగారం గురించి కూడా ఒక మాట చెప్పండి సార్, అసలు ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. గోల్డ్ వచ్చేసి 1,51,985 పెరిగిందండి, 165 పాయింట్స్ ఫ్రైడే పెరిగింది. టోటల్ గా మనం 141 కి వచ్చి ప్రెసెంట్ 151,985 ఆల్ ఆఫ్ ఎ సడన్ బాగా పెరిగిందండి లాస్ట్ 3 days లో. ఎందుకంటే యాక్చువల్ గా ఫెడ్ చైర్మన్ ఏం చెప్పాడు, September 28న ఫెడ్ మీటింగ్ ఉంది, నెక్స్ట్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ పెంచొచ్చు అనే ఉద్దేశం చెప్పాడు. 2 రోజులు కొంచెం ఇదైనాయి, తగ్గినాయి. తర్వాత చూస్తే ఎప్పుడైతే ఈ వారు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు అని తెలిసిందో దడ పెరిగిపోతున్నాయి. 151 కి వచ్చింది. సో ఎంత వరకు వెళ్ళొచ్చా అంటే మనం 165 నుంచి పడ్డాం. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదన్నా వెళ్తే అంతవరకు వెళ్ళొచ్చా అంటే ఎకనామిక్ ట్రిగర్స్ ఉన్నాయనుకోండి. మెయిన్ లోవర్ యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గింది, సాఫ్ట్ డాలర్ తగ్గుతుంది, మన ఐఎన్ఆర్ స్ట్రాంగ్ అవుతుంది, గమనించండి. ఓకే, డాలర్ గా ఐఎన్ఆర్ స్ట్రాంగ్ అవుతుంది. జియోపొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే టెన్షన్స్ ఇన్ మిడిల్ ఈస్ట్ అది తగ్గాలి. అది వాళ్ళు క్రూడ్ ఎక్కువ అమ్ముకోవాలంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు కానీ తొందరగా అంత ఇది చేయరు. అవునండి, ఫ్లేరప్ చేయరు, యుద్ధం చేయరు. మళ్ళీ భయం, పైనుంచి ప్రెజర్ వస్తుందని. సో అందుకనే సేఫ్ హెవెన్ కొంచెం పెరిగింది అనుకోవచ్చు. యాక్చువల్ గా అయితే పెంచుతామంటే తగ్గించాలి. మేబీ ఎట్లా వస్తుందంటే ఒకసారి తగ్గిస్తారని, ఒకసారి పెంచుతారని నానా రకాలుగా వస్తున్నాయి. కన్ఫ్యూజ్ గా చేస్తారు. ఎవరైనా సరే మెటల్స్ లో లాంగ్ టర్మ్ స్టిల్ బూలియన్ మార్కెట్ ఇంకా మంచి ట్రెండ్ లోనే ఉంది. లాంగ్ టర్మ్ లో 10 grams 2 లక్షలు వద్దా అంటే అవే ఛాన్స్ ఉన్నాయి. బుల్ రన్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్ ఇన్ బూలియన్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ దాదాపుగా ఈ సంవత్సరం కూడా కమోడిటీస్ మార్కెట్ ఆర్ డామినేటింగ్ ఈక్విటీ మార్కెట్స్. సో ఏదైనా కొంత పర్సెంటేజ్ వాటిలో పెట్టుకోవటం మంచిది. అగ్రెసివ్ గా ఉన్నోళ్ళు అగ్రెసివ్ మెటల్ సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు కొంత పర్సెంటేజ్. ఎందుకంటే సిల్వర్ మళ్ళీ పోదా అంటే పోదండి, ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా ఉంది కాబట్టి 5 lakhs వరకు పోదా అంటే వెళ్తుంది, కానీ టైం అడగద్దు. అవునవును, అంతే అండి. అందుకని సిల్వర్ ఈటీఎఫ్స్ పెట్టుకోండి, గోల్డ్ ఈటీఎఫ్స్ పెట్టుకోండి. అవసరార్థం ఎంత అవసరమో అంత గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుకోండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాకపోయినా. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా 20% మాక్సిమం, ఆ 20% దాటద్దు. అది మీకు ఇష్టమైన దాంట్లో ప్రీషియస్ మెటల్ లేకపోతే ఇండస్ట్రియల్ మెటలా, లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రియల్ మెటల్స్ కదా, జింకు, కాపర్ ఉన్నాయి. కాపర్ అవి కూడా జూమ్ అవుతున్నాయి, అవి కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయండి. అవును, సో దాని ప్రకారం చూసుకోవాలంతే. అవునండి. రైట్ సార్, రైట్. ప్రభు గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఫర్ వీకెండ్ దిస్ థింగ్. అండ్ వచ్చే వారం మార్కెట్ గురించి మంచి ఇన్పుట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్ కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.